ఏ సిటీలో అయినా అదే రిఫ్రెషింగ్ మార్నింగ్స్, అదే డైలీ రొటీన్తో జనాలు. ఆఫీస్కి లేట్గా వెళ్తే బాస్ తిడతాడని ఎంప్లాయర్, స్కూల్కి లేట్గా వెళ్తే టీచర్ తిడతాడని స్టూడెంట్. కానీ ఇంత బిజీ లైఫ్లో అందరూ ఇంటికి వెళ్ళాక అంతా సైలెన్స్, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం చూస్తే భయం, చీకటి. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని వేల కోట్ల సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. మీరు అనుకుంటున్నట్టు ట్రాన్స్పోర్ట్ అంటే పెద్ద పెద్ద వాహనాలు, సప్లైలు కాదు. లోకల్స్ ద్వారా సింపుల్గా, తెలివిగా. గత 20 సంవత్సరాలుగా ఈ సప్లై అనేది ఎప్పుడూ ఆగలేదు. ఆపేవాడు ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే ఇది నడిపించేది సాహు అండ్ రాహు. వీళ్ళిద్దరూ ఉండగా సప్లై ఏ రోజు ఆగలేదు, ఎవరు చేయి పడలేదు. కానీ ఆ రోజు మాత్రం ఒకటి చేయి పడింది. సాహు సరుకు చేరలేదు. సరుకు చేరలేదు. ఏం చేస్తున్నారా మీరంతా? బాగు సరుకు చేరలేదని నాకు సాహు చెప్ప బాగానే ఉంది. అదే జాన్ నాకు తెలిస్తే. ఈ డీలింగ్స్ అన్నింటినీ హ్యాండిల్ చేసేది సాహు అండ్ రాహు అయినా పైనుంచి వీటిని నడిపించేది మాత్రం వేరే ఒక పవర్. బాబు విజయ్ కూర్చో. తాతయ్య, అసలు ఈ జాన్ ఎవరు? జాన్ తెలుసుకోవాలనుందా? నువ్వు ఒక 10 years అబ్బాయి రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే నేను అందరూ ఏడిపిస్తున్నారు. నువ్వేం చేస్తావు? ఏముంది, పట్టించుకోకుండా వెళ్ళిపోతాను. అదే జాన్ అని అయితే ఏం చేస్తాడో తెలుసా? ఏట్రాన్యా కమ్మ కొట్టడం గొక్కంటూ కూడా రాలేదు. గుంట కాకపోతే ఎవరో ఒకరు వస్తారులేరా. ఎవడో వస్తున్నాడ్రా. ఇదెవడో మొగడు కానీ అచ్చ మాడోళ్ళలాగే ఉన్నాడ్రా. ఈ నిజంగానే ఆడోడేరా. శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం. ఆగ్రహపరాయణ దీక్షా పర్వం ఆరంభం. ఆగ్రహపరాయణ దీక్షా పర్వం ఆరంభం. ఏమన్నారా అని ఇప్పుడు? చిన్నప్పుడు ఎలా చేశాడు? అయితే డాన్ అవడం చాలా ఈజీ అనమాట. మీ జనరేషన్ వాళ్ళకి సినిమాలు చూసి అలవాటు అయిపోయినట్టుంది. అసలు గ్యాంగ్స్టర్ అవడం అంటే అంత ఈజీ కాదు. అసలు స్టార్టింగ్లో మేము ఎంత కష్టపడామో నీకు తెలుసా? వైజాగ్లో జాన్ అన్న పేరు తెలియని రోజులు.
పక్క స్టేట్ నుంచి వర్మ గ్యాంగ్తో మాట్లాడటం కోసం రాబర్ట్ గ్యాంగ్ వచ్చింది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఒక అడుగు పడింది, జాన్ అన్న. గుడ్. దాని తర్వాత ఏమైంది? జాన్ గురించి మొత్తం తెలిసిపోయిందా? వైజాగ్లో డాన్ అయ్యాడా? అందుకే కదా ఇక్కడ వరకు వచ్చి స్టోరీ అడుగుతున్నాం. అదంతా ఓకే కానీ జాన్ అన్న పెద్ద అయిన తర్వాత నేను చాలా విన్నాను. మీ సరుకుని ఎవరు టచ్ చేశారంట కదా? మేము ఏ రోజు అయితే రాకూడదు అనుకున్నాం ఆ రోజు వచ్చేసింది. అది తెలిసాక నేను సాగు కలిసి అన్నకు తెలియకుండా ఒక ప్లాన్ వేసాం. అదే బ్రాస్లెట్ నా సర్కులో చేసినాడు పట్టకూడదు. ఎక్కడున్నావురా? నాకు దొరకాలి. నా కొడక ఎక్కడున్నావురా? బయటికి రారా. నీ గొంతు కోసి ఆ రక్తంతో మా రాహు వస్తాడు, జోనన్ కూడా వస్తాడు, నిన్ను వేస్తాడు. ఏట్లా ఏమన్నావు? మళ్ళాను మీరు వైజాగ్ అని రూల్ చేస్తారు. నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అంట కదా, నిన్ను చంపితే మీ అన్న వస్తాడా? వాడికి కుక్క సావే. సావు చనిపోయాడా? నువ్వేం చేసావు? జాన్ అన్న ఏం చేశాడు? అసలు ఈడేవాడు? సాగు చనిపోయిన తర్వాత అంతా అన్నకు తెలియాలని చెప్పి జాన్ అన్న దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూస్తే నేను ఊహించినట్టు జరిగింది.
నీ అన్న తల బదలు కొట్టినప్పుడే నీ తల బదలు కొట్టాల్సింది. నీ అన్నం చంపానని నా దాకా వస్తావా? నా దాకా రావడమే కాక నా సరుకుని టచ్ చేసావు, నా లెఫ్ట్ హ్యాండ్ కూడా చంపావు. నిన్నెలా వదులుతాను అనుకున్నావురా? నేనేమైనా ఆకుగా అనుకుంటున్నావా? నేరాల ఘోరలో ఈరోజు నీ చావు బ్రేకింగ్ న్యూస్. ఫిక్స్ అయిపో. నాతో పెట్టుకుంటే నీకు పొట్ట గతులు ఉండవు. అంత వైలెంట్గా చంపాడా? నీకు చెప్పింది 10% మాత్రమే. గుర్తుందా నీకు ఒక కథ చెప్పాను, మీ అందరం పోర్టులో దొంగతనం చేశాను. ఆ దొంగతనం చేసింది ఏమో కాదు, ఇన్ఫర్మేషన్. కొన్ని వేల కోట్ల ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్తో కొన్ని వేల కోట్లు కొట్టేయచ్చు. ఆ సరుకు కోసం సముద్రం ఒడ్డున ఎదురు చూస్తూ ఉన్నాడు. వేల కోట్ల సరుకు ఒకవైపు, జాన్ అన్న ఒకవైపు, మధ్యలో సముద్రం. ఆ సరుకు ఒడ్డు చేరాక జాన్ అన్న, దాని తర్వాత ఏమైంది తాత? ఆ 1000 టన్నుల కోట్లు సరుకు కొట్టేశారా? దాని తర్వాత ఏమైంది తాత? ఏమైంది? జాన్ అన్న ఏం చేశాడు? ఏమైందా